పవన్ కళ్యాణ్ వల్ల తీవ్రంగా నష్టపోయా అయినా కూడా జాలి కూడా చూపించలేదు అని తెలుగు సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యమేసింది. సింగనమల రమేష్ బాబు గురించి ఈ దశాబ్దపు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. 2000 సంవత్సరంలో ఆయన అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. ఒకప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్లతో సినిమాలు నిర్మించి దమ్మున్న నిర్మాత ఆయన. మహేష్ బాబుతో ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎపిక్ మూవీ కలేజా, పవన్ కళ్యాణ్ తో కొమరం పులి వంటి పెద్ద సినిమాలను సింగనమల రమేష్ బాబు నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. హిట్స్ ఫ్లాప్స్ తో ఎటువంటి సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవారాయన. సింగమనల రమేష్ బాబు కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజమౌళి, శంకర్, సుకుమార్ వంటి దర్శకులకు 2-3 సినిమాలు పడుతున్నాయని, కానీ అప్పట్లోనే 2-3 సినిమాలు తీయటం వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని సింగమనల రమేష్ బాబు చెప్పుకొచ్చారు. 3 మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఆఫీస్ ఖర్చు, జీతాలు ఇలా ఎన్ని ఉంటాయనేది ఒక ప్రొడ్యూసర్ కే తెలుస్తుంది. ఈ 2 చిత్రాల వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో చేరటంతో కొమరం పులి బాగా ఆలస్యమైందని, దాని వల్ల బాగా నష్టం వచ్చిందని, హీరోలెవరూ కూడా నా మీద జాలి కూడా చూపించలేదని సింగమనల రమేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.